వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆటోకాడ్ అంటే ఏంటి, ఆటోకాడ్ వాళ్ళ యూజెస్, దాన్ని ఎలా యూజ్ చేయాలి, డ్రాయింగ్స్ ఎలా గీయాలని నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటోకాడ్ని ఓపెన్ చేసుకుందాం. ఆటోకాడ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు లేటెస్ట్ ఆటోకాడ్ 2020 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను దీని గురించి బేసిక్స్ అనే నేర్పిస్తాను. సో మీరు ఏం చేస్తే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వస్తుంది అనమాట బాగా. నేను కొన్ని టిప్స్ టెక్నిక్స్ అన్ని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోకాడ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేద్దాం. ఆటోకాడ్ బేసికల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు డ్రాయింగ్స్ని డ్రా చేయడానికి ఎక్కువగా మెకానికల్ సివిల్ గ్రూప్స్ యూజ్ చేస్తాయి. సో మీరు ఏమైనా డ్రాయింగ్స్ చేసుకోవాలన్నా, లేకపోతే హౌస్ ప్లాన్ కానీ ఏమైనా ప్లానింగ్స్ కానీ ఏమైనా చేయాలన్నా, మెషిన్ డ్రా చేయాలన్నా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఏమైనా డ్రా చేసుకోవాలంటే మనం ఆటోకాడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేయగానే ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇది గెట్ స్టార్టెడ్ ఏంటంటే స్టార్ట్ డ్రాయింగ్. మనం ఎప్పుడైనా న్యూ డ్రాయింగ్ అంటే ఫ్రెష్గా అయినా డ్రాయింగ్ డ్రా చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం చేసిన డ్రాయింగ్స్ని ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే రీసెంట్ డాక్యుమెంట్స్ అనేది చూసారా, ఇవన్నీ నేను చేసిన డ్రాయింగ్స్. ఏదైనా క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆటోకాడ్ ఫ్రెష్గా. సో నేను స్టార్ట్ డ్రాయింగ్ మీద క్లిక్ చేస్తాను. స్టార్ట్ డ్రాయింగ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది మెయిన్ స్క్రీన్ అనమాట. సో మనం డ్రాయింగ్ చేసుకుంటాం. ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ స్క్రీన్. మన కర్సర్ చూసారు, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ అనమాట. ఈ కర్సర్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ సైడ్ మన డిస్ప్లే ఏం చూసారు, ఇక్కడ కావాలంటే నేను హ్యాండ్ కావాలంటే హ్యాండ్ తెచ్చుకుంటాను. సో అక్కర్లేదు అనుకుంటే యాక్సిస్ తెచ్చుకుంటాను. ఇలాగా జూమ్ ఎక్స్టెన్షన్స్ అనమాట ఇవి. సో ఇది ఇక్కడ కర్సర్ సంబంధించి. నెక్స్ట్ ఏమో డైరెక్షన్ ఎలా చూసుకోవాలనేది. ఇది అంతానేమో టాప్ వ్యూ అనమాట. మనకి బాటమ్ వ్యూ కావాలంటే ఇలా, ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ, అలాగే సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూస్ వస్తాయి, లెఫ్ట్కి బ్యాక్కి, ఇలా ఏ వ్యూస్ కావాలంటే ఆ వ్యూస్ అనమాట. ఇలాగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్, మనం చేసిన డ్రాయింగ్ని ఏ డైరెక్షన్లో కావాలంటే డైరెక్షన్లో చూసుకోవచ్చు. సో ఇది మనం జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ చేసుకోవడానికి మనం డైరెక్ట్ మన మౌస్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఇలా డబుల్ క్లిక్ చేసి ఇలా చేసుకుంటే, ఇలా మూవ్ చేసుకుంటే ఎలా కావాలంటే అలా మనకు మూవ్ అవుతుంది అన్నమాట స్క్రీన్. సో హ్యాండ్ మనకు అలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనం ఇలా కిందకి వస్తే మనకి ఇక్కడ గ్రిడ్స్ అనమాట. మీకు గ్రిడ్స్ ఆన్ ఆఫ్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ చూసారు, ఇక్కడ గ్రిడ్స్ లేవు. మనకి గ్రిడ్స్ ఆన్ ఆఫ్ అవడానికి అనమాట మనకి ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్థో మోడ్ అండ్ నెక్స్ట్ పోలార్ మోడ్ అని అంటే 2 మోడ్స్ ఉంటాయి. ఆర్థో మోడ్ అంటే ఏంటి, పోలార్ మోడ్ అంటే మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఇక్కడ లైన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. లైన్ మీద క్లిక్ చేసి ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా లైన్ డ్రా చేసుకున్నా, ఇలా లైన్, ఇది లైన్ డ్రాయింగ్ అనమాట. ఇలా లైన్ డ్రా చేసుకుంటాను. ఇది బేసికల్గా మనకు అందరికీ తెలుసు. ఎస్కేప్ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన కమాండ్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు అనమాట. సో ఆర్థో మోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థో మోడ్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. ఆర్థో మోడ్ తీసుకున్నప్పుడు లైన్ ఏమైనా తీసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ లైన్ తీసుకుంటే లైన్ మీద క్లిక్ చేశాను. లైన్ తీసుకున్న తర్వాత ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ నుంచి ఇంకో స్పెసిఫిక్ పాయింట్ ఇలా డ్రా చేసినప్పుడు మనకు చూసారా ఇవన్నీ స్క్వేర్ టైప్లో వస్తున్నాయి. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అన్ని స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్ కావాలంటే ఆర్థో మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే సర్క్యులర్ అంటే కర్వ్స్ కానీ సర్కిల్లా కానీ ఆర్క్ కానీ కావాలంటే పోలార్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. పోలార్ మోడ్ కూడా మీకు చేంజ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు స్క్వేర్ లాగా వచ్చాయి కదా, ఇలాగా డిఫరెంట్ స్క్వేర్ కానీ స్ట్రైట్ లైన్ కానీ లైన్స్ కింద వచ్చాయి కదా. ఇప్పుడు పోలార్ మోడ్ తీసుకున్నాం అనుకోండి, లైన్ డ్రా చేసినప్పుడే మనకి యాంగిల్ మెజర్ చేసుకుని ఇలా కర్వ్స్ తిరుగుతాయి అనమాట. ఇక్కడ కర్వ్ చూసారా, ఇక్కడ కర్వ్ ఎలా తిరుగుతుంది. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్వ్స్ డ్రా చేసుకోవడానికి మనం పోలార్ మోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. పోలార్ మోడ్ అనేది అలా యూజ్ అవుతుంది. ఎస్కేప్ క్లిక్ చేయగానే మన కమాండ్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది కమాండ్ మీకు తెలిస్తే కమాండ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్కట్లో ఇక్కడ ఏమైనా కర్సర్ అలా పైన పెట్టి లైన్ కావాలంటే లైన్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ ఆర్ఏసి అనగానే రెక్టాంగిల్ షార్ట్ కట్. రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ వస్తుంది. సపోజ్ నేను చూపిస్తాను మీకు. రెక్టాంగిల్ అనుకోండి, సపోజ్ ఆర్ఈసి రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయగానే ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ పెట్టుకొని ఇలా రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు అనమాట. అది ఆర్థో పోలార్. ఇలాగా నెక్స్ట్ కమింగ్ టు ఐసోమెట్రిక్ అనమాట. చూసారా మనకి వెనకాల బ్యాక్ సైడ్ గ్రిడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో.
అలా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవడానికి అనమాట. గ్రిడ్స్ని టాప్ వ్యూలో చూసుకోవడానికి, అలా డిఫరెంట్ వ్యూస్లో చూసుకోవడానికి, నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి చూసుకోవడానికి అనమాట ఈ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. అది నెక్స్ట్ కమింగ్ టు ద రేషియోస్ అనమాట. పేజ్ రేషియోస్ ఇవన్నీ మనం ఏ రేషియో కావాలంటే ఆ రేషియోలో పెట్టుకొని చూసుకోవచ్చు. సో ఇదేమో సెట్టింగ్స్ అనమాట. మనం బేసికల్గా వర్క్ స్పేస్ స్విచ్చింగ్ సెట్టింగ్స్ ఉంటాయి ఇందులో. మనం ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే 3Dలో కావాలంటే 3D మోడలింగ్, బేసిక్ అంటే బేసిక్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ చేసుకోవడానికి నేను చూపిస్తా యూజ్ అవుతుంది. నేను బేసికల్గా ఇప్పుడు మీకు 2Dలో చూపిస్తున్నాను. మీరు కావాలంటే మీరు ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత 3D డ్రాయింగ్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ బేసిక్ నేర్చుకున్న తర్వాత మోడలింగ్ చేయొచ్చు అనమాట. అది సెట్టింగ్స్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇవి ఇక్కడ కర్సర్, ఈ మెయిన్ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇలా పైకి వచ్చేసరికి ఇలా ఏ సింబల్ అని కనిపించారో AutoCAD సింబల్ అనమాట ఇది. ఇప్పుడు దీంట్లో ఏముంటాయంటే న్యూ, ఓపెన్, సేవ్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ అంటే ఏమైనా మనం ఫ్రెష్గా డ్రాయింగ్స్ చేసుకోవాలన్నా, ఏమైనా కొత్త డ్రాయింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే న్యూలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని న్యూ డ్రాయింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓపెన్, ఆల్రెడీ చేసిన డ్రాయింగ్స్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే ఈ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఓపెన్ చేసిన డ్రాయింగ్స్ చేసుకోవచ్చు. సేవ్, సేవ్ అంటే మనకు తెలుసు కదా, ఏమైనా చేసిన డ్రాయింగ్స్ని, డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవడానికి సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దీన్నే Ctrl+S క్లిక్ చేయొచ్చు షార్ట్ కట్. మీరు ఏంటంటే షార్ట్ కట్ చూస్ చేయడం వల్ల మీకు AutoCAD ఇంకా స్పీడ్గా అలవాటు అవుతుంది. సో Ctrl+S సేవ్కి షార్ట్ కట్. నెక్స్ట్ సేవ్ యాస్ అంటే ఆల్రెడీ చేసిన డ్రాయింగ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏమైనా మోడిఫై చేసి మీరు ఆల్రెడీ సేమ్ అదే డాక్యుమెంట్లో మీరు సేవ్ చేయాలనుకుంటే సేవ్ యాస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపోర్ట్, ఏమైనా పీడిఎఫ్లో ఫామ్ నుంచి డ్రాయింగ్స్ ఫామ్లోకి మార్చాలన్నా, లేకపోతే డ్రాయింగ్స్ నుంచి పీడిఎఫ్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే అలాగే సేమ్ DGN ఫార్మాట్లో చేంజ్ చేసుకోవాలనుకున్న, డిఫరెంట్ ఫార్మాట్స్లో చేంజ్ చేసుకోవాలనుకున్నా మనం ఇంపోర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎక్స్పోర్ట్ అంటే మనం 3D ఫామ్స్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే పీడిఎఫ్స్కి ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంటర్నెట్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా, అదే మెయిల్కి సెండ్ చేసుకోవాలనుకున్నా మనం ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. పబ్లిష్ కూడా అంతే. మనం చేసిన డ్రాయింగ్స్ని ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మన మెయిల్లో పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, సో పబ్లిష్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిల్ ఆప్షన్, షేర్ వియా అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ చూసాం కదా, అలా పబ్లిష్ చేసుకోవాలనుకుంటే పబ్లిష్ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకొని ప్రింట్ చేసుకోవచ్చు. మీరు 3D ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. 3D డ్రాయింగ్స్ నేర్చుకుని 3D ప్రింటర్ కనెక్షన్ అంటే మీరు 3D ప్రింటింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 3D ప్రింటర్ అని చూసారు, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం 3D ప్రింటింగ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ ప్రింటింగ్ కావాలంటే మనం నార్మల్ ప్రింటింగ్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాయింగ్ యూటిలిటీస్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రాయింగ్ యూటిలిటీస్ ఉంటాయి ఇందులో. క్లోజ్ అంటే మనం క్లోజ్ అయిపోతుంది, కరెంట్ డ్రాయింగ్ క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే గీసిన డ్రాయింగ్స్ అన్ని క్లోజ్ చేసుకోవచ్చు మనం డ్రా చేసినవన్నీ. నెక్స్ట్ ఆప్షన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మనకి ఇందులో. నెక్స్ట్ ఎగ్జిట్ AutoCAD అనగానే మొత్తం AutoCAD అంతా ఎగ్జిట్ అయిపోతుంది. ఏమైనా కమాండ్, మీకు తెలిసిన కమాండ్ సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కమాండ్ ఉంది చూసారా, ఇక్కడ కూడా కమాండ్ సెర్చ్ చేసుకోవచ్చు మీరు. అది ఏ అనే ఆప్షన్లో ఉంటుంది అనమాట. సేమ్ ఈ ఏ అనే ఆప్షన్లో ఈ ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, న్యూ, ఓపెన్, సేవ్ యాస్, సేమ్ ఇలాగే న్యూ, ఓపెన్, సేవ్ యాస్ ఇచ్చారు. మనకి ఇక్కడ కర్సర్ అక్కడ పెట్టగానే చూపిస్తారు చూడండి. న్యూ, నెక్స్ట్ కమింగ్ టు ఓపెన్, నెక్స్ట్ కమింగ్ టు ది సేవ్ అండ్ సేవ్ యాస్. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 మొబైల్ ఫోన్స్ సింబల్స్ కనిపిస్తున్నాయి చూసారా, మనం చేసిన డ్రాయింగ్స్ని మన మొబైల్లో చూసుకోవాలనుకుంటే మనం ఈ మొబైల్ ఆప్షన్ యూజ్ చేసి మన మొబైల్లో చూసుకోవచ్చు. మన మొబైల్లో కూడా AutoCAD ఇన్స్టాల్ చేసి ఉండాలి. అది కూడా సేమ్ సైన్ ఇన్ అంటే మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీ మొబైల్లో లాగిన్ చేస్తే మీరు చేసిన డ్రాయింగ్స్ని మీ ఫోన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రింటింగ్ అనమాట. ఇది మనం చూసాం కదా ఇక్కడ ప్రింటింగ్, సేమ్ అదే ఇక్కడ కూడా ఇచ్చారు. అండు రీడు, మనకి ఇది అందరికీ తెలిసిందే. మనం చేసిన డ్రాయింగ్స్ని బ్యాక్ ఇలా అండు చేసుకోవడానికి, రీడూ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. అండు చేసుకోవడానికి ఇలాగ చూసారా, చేసిన డ్రాయింగ్స్ అన్నీ అండు అవుతున్నాయి. రీడూ కావాలంటే రీడూ చేసుకోవచ్చు ఇలాగనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మీకు ఏమైనా కీవర్డ్స్ ఏమైనా కావాలనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ నేను స్క్వేర్ అని సెర్చ్ చేస్తున్నాను. మీకు ఏమైనా కీవర్డ్స్ గురించి కావాలనుకుంటే ఇలా డిస్ప్లే అవుతుంది. మీకు దాని గురించి ఇక్కడ చదవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ కావాలనుకుంటే మీరు కంపల్సరీగా మీ సిస్టమ్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ అంటే స్క్వేర్ గురించి వస్తే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ట్రబుల్ షూట్స్ గురించి కానీ దేని గురించి అయినా అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కమెంట్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసారా,
చాలా టైప్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇక్కడ చూసారు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకుని దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట, దాని ప్రాపర్టీస్ గురించి. ఇది సైన్ ఇన్ ఆప్షన్, ఇది నా సైన్ ఇన్ అకౌంట్. నెక్స్ట్ ఆటోడెస్క్ యాప్ స్టోర్, ఇక్కడ కొన్ని డిఫరెంట్ టూల్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వేసింది ఏంటంటే హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ మనకి కామన్గా తెలిసింది మ్యాక్సిమైజ్, మినిమైజ్ అండ్ క్లోజ్. ఇది అవుట్ఫిట్ అనమాట, మొత్తం ఆటోకాడ్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా వద్దాము. ఫస్ట్ నేను ఇచ్చి మీకు టిప్ ఏంటంటే, ఫర్ సపోజ్ డ్రాయింగ్ ఉంది, డ్రాయింగ్లో మీకు లైన్ గురించి తెలుసుకోవాలనుకోండి, లైన్ గురించి వాళ్ళ కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు చూసారా, లైన్ క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ అని కింద మళ్ళీ ఇంకా డిస్క్రిప్షన్ ఇచ్చారు, దాని గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు దాని గురించి పూర్తిగా చదవండి. చదివిన తర్వాత మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎలా లైన్ ఎలా డ్రా చేయాలి, లైన్ గురించి మనం ఎలా ఇన్సర్ట్ చేయాలని తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ ఏంటంటే, ఇక్కడ ఇంకా మీకు ఆ లైన్ గురించి అది చదివిన తర్వాత ఇంకా మీకు క్లారిటీ రాలేదు, నాకు ఇంకా సరిపోలేదు ఇన్ఫర్మేషన్ అనుకుంటే వాళ్ళ కింద ఇచ్చారు చూడండి, ప్రెస్ F1 ఫర్ మోర్ హెల్ప్. సో ఫంక్షన్ F1 క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది లైన్ గురించి కమాండ్, దాని గురించి మనం ఏమైనా తెలుసుకోవచ్చు అని మొత్తం ఇక్కడ లైన్ గురించి అంతా మనకి ఇలా డిస్ప్లే చేస్తారు. సో మీరు ఇదంతా తెలుసుకోవచ్చు అనమాట. సో లైన్ గురించి అనే కాదు, మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మీదకి వెళ్ళి, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఇన్సర్ట్ ఉంది, ఇన్సర్ట్ గురించి మీకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోలా. సో ఫంక్షన్ F1 క్లిక్ చేయగానే మీకు దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అలా తెలుసుకొని మొత్తం అంతా చదివిన తర్వాత మీరు అర్థం చేసుకుంటేనే మీరు ఆటోకాడ్ చేయగలరు. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసేసినంత మాత్రాన మీకు అక్కడ వచ్చేది కాబట్టి, సో మీరు ఏం చేస్తారంటే ప్రతి దాని గురించి తెలుసుకొని ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా చదివి మీరు నేర్చుకుంటే సో మీకే అది యూజ్ అవుతుంది. సో స్పీడ్గా ఆటోకాడ్ నేర్చుకోగలరు. ఒక 3-4 ప్రాజెక్ట్స్ 3-4 డ్రాయింగ్స్ చేయగానే మీకు ఆటోకాడ్ అంటే ఏంటని ఒక ఐడియా వస్తుంది, ఎలా డ్రాయింగ్స్ చేయాలని ఐడియా వస్తుంది, మొత్తం ఐడియా వస్తుంది. నేను ఇక్కడ కట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంతీ అయిపోతుంది. సో మీకు కట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారు నేను చెప్పాను కదా. సో చెప్పాను కదా, ఇక్కడ డ్రాయింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు లైన్ గురించి కావాలంటే లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా అర్థం కాకపోతే ఫంక్షన్ F1 క్లిక్ చేయండి. సో వాళ్ళు దాని గురించి లైన్ గురించి అనే కాదు ప్రతి దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో మీరు మొత్తం తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ ఏంటంటే హోమ్ గురించి చెప్తున్నాను. డ్రాయింగ్ ఇందులో డిఫరెంట్ ఉన్నాయి కదా చూసారా. ఫస్ట్ నేను డ్రాయింగ్ గురించి చెప్తున్నాను. డ్రాయింగ్లో ఏంటంటే మనం డ్రా చేసుకోవడానికి లైన్ కానీ, పాలినామియల్ కానీ, సర్కిల్ కానీ, ఆర్క్స్ కానీ, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ డ్రా చేసుకోవడానికి ఏంటంటే మనకి ఈ డ్రా అనే ఆప్షన్ యూస్ అవుతుంది అనమాట. ఇది బేసిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా డ్రాయింగ్ చేసుకోవాలంటే నేర్చుకోవాల్సింది ఇది. లైన్ క్లిక్ చేయగానే మనకి ఒక లైన్ వస్తుంది, స్పెసిఫిక్ ఫస్ట్ పాయింట్ అని ఉంది. మనం ఇక్కడ పాయింట్ దగ్గర ఒక స్పెసిఫిక్ పాయింట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ వరకు ఎక్కడ కావాలంటే అక్కడ లైన్ డ్రా చేసుకోవచ్చు. మనకి అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా 170 అని, అది యూనిట్స్ అనమాట. 160, 150 మీకు ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఫర్ సపోజ్ నాకు 250 కావాలనుకున్నాను 250 అని క్లిక్ చేసి ఎంటర్ చేయగానే 250 సెంటీమీటర్స్ లైన్ మీకు వచ్చేస్తుంది. 250 యూనిట్స్ లైన్ అనమాట. అది మనకి ఎలా డిస్ప్లే అవుతుంది. సో ఇది ఈ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు డ్రాయింగ్లో కమింగ్ టు పాలినియన్ అంటే క్రియేట్స్ ఏ 2D పాలినియన్ అంటే చూసారు కదా కింద ఫిగర్ అదనమాట. సో మీరు ఇలా డిఫరెంట్ టైప్ ఇలా క్లిక్ చేసుకొని డ్రాయింగ్స్ చేసుకోవడానికి అనమాట యూస్ అవుతుంది పాలినియన్. ఎస్కేప్ క్లిక్ చేయగానే మీకు కమాండ్ క్లోజ్ అయిపోతుంది. షార్ట్ కట్స్ ఏంటంటే మీకు ఇక్కడ డ్రాయింగ్ లైన్ అండ్ చూసారా ఇక్కడ LIN అని ఉంది లైన్. నెక్స్ట్ పాలినియన్ కూడా పాలినియన్ ఉంది సర్కిల్కి. సర్కిల్ మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ మీరు షార్ట్ కట్లో సర్కిల్ డ్రా చేసుకోవాలనుకున్నాను అనుకో, కర్సర్ ఇక్కడ తీసుకొచ్చి సి అని క్లిక్ చేయగానే కనిపించింది చూసారా సర్కిల్ షార్ట్ కట్ అనమాట. సో సర్కిల్ షార్ట్ కట్ క్లిక్ చేస్తారు. సర్కిల్ని ఇలాగా రేడియస్ మీకు ఎంత రేడియస్ కావాలంటే అంత రేడియస్, ఇక్కడ 40 ఉంది, నేను ఫర్ సపోజ్ 20 అని ఇస్తాను. ఇలాగా 20 అని ఇచ్చి ఎంటర్ చేయగానే 20 రేడియస్ కల ఒక 20 యూనిట్స్తో ఒక సర్కిల్ క్రియేట్ అయిపోయింది అనమాట. అలాగే ఇలా సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సర్కిల్లో మనం ఇంకో సర్కిల్ డ్రా చేసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ సర్కిల్లోకి వెళ్ళి మళ్ళీ స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ అని ఇక్కడ ఉంది, పాయింట్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్ సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి
5 centimeters. మళ్ళీ 5 centimeters. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రాయింగ్ చేసుకోవడానికి మనం సర్కిల్ అనేది యూజ్ చేయొచ్చు. సర్కిల్ అనే కాదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద లైన్, ఫర్ సపోజ్ మీకు సింపుల్ డ్రాయింగ్స్ చూపిస్తున్నాను. సో ఇలాంటి సింపుల్ డ్రాయింగ్స్ నుంచి మీరు ఏం చేస్తారంటే బాగా కొంచెం బాగా నేర్చుకున్న తర్వాత ఇలా సింపుల్ డ్రాయింగ్స్ ఫస్ట్ నేర్చుకోండి. సో బేసిక్ అంటే ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీరు పెద్ద పెద్ద డ్రాయింగ్స్ అవన్నీ సింపుల్గా చేసేయచ్చు బేసిక్ డ్రాయింగ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత. సో డ్రాయింగ్స్లో ఏంటంటే టూల్స్ ఉంటాయి అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రాయింగ్స్ డ్రా చేయడానికి లైన్, సర్కిల్, కర్వ్ ఇలా ఉంటాయి. అవన్నీ డ్రా చేయడానికి ఆర్క్, ఇవన్నీ రెక్టాంగిల్ అలాంటి డిఫరెంట్ డ్రాయింగ్స్ డ్రా చేయడానికి డ్రాయింగ్ అనే ఆప్షన్ యూస్ అవుతుంది, డ్రా అనే ఆప్షన్. నెక్స్ట్ లేయర్స్, మన కలర్స్ ఉంటాయి. వైట్ కలర్ ఉంది చూసారా, కలర్స్ మార్చుకోవడానికి అనమాట. కలర్ చేంజ్ చేసుకోవడానికి ఎక్కువ లేయర్స్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ కలర్ మీకు నచ్చిన కలర్ పెట్టుకుని అప్లై చేసుకుని క్లిక్ ఓకే అనగానే క్లిక్ అయిపోతుంది. సో కలర్ చేంజ్ అయిపోయింది చూసారా, గ్రీన్ కలర్. వైట్ ఉండేది ఇప్పుడు దాకా, కలర్ చేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే అనోటేషన్లు ఏంటంటే టెక్స్ట్. మీరు టెక్స్ట్ డ్రా చేయాలనుకోండి, ఇక్కడ టెక్స్ట్ రాయాలనుకోండి. ఫర్ సపోజ్ ఇలా ఏబీసీ అని ఉంది చూసారు, నేను అలా టెక్స్ట్ రాసుకున్నాను. ఇందాక ఆల్రెడీ టెక్స్ట్ ఫిట్ చేశాను. సో మీరు డిఫరెంట్ టెక్స్ట్ డ్రా చేద్దాం. సింగిల్ లైన్ టెక్స్ట్, స్పెసిఫిక్ స్టార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలనుకున్నాను. పాయింట్ మీరేమైనా టెక్స్ట్ రాసుకోండి, ఏ బి సి ఇలా టెక్స్ట్ రాసుకోవడానికి అనమాట టెక్స్ట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్కేప్ క్లిక్ చేయగానే మన కమాండ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డైమెన్షన్స్. డైమెన్షన్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డైమెన్షన్ అంటే, ఫర్ సపోజ్ ఈ లైన్ డైమెన్షన్ నేను క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ క్లిక్ చేసుకుంటాను. చూసారా అక్కడ 10 అని వచ్చింది. లైన్ లెంత్ 10 మనకు కనిపిస్తుంది చూసారా స్క్రీన్ మీద. లైన్ డైమెన్షన్స్ ఏంటంటే 10 యూనిట్స్ అనమాట. అలాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్లాక్ ఏంటంటే ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవడానికి సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, క్లిప్ ఆర్ట్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట బ్లాగ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా అంతే, సేమ్ లేయర్ లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ప్రాపర్టీస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మాడిఫై. ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సర్కిల్ని ప్లేస్ మార్చాలనుకో, సర్కిల్ ప్లేస్ ఏది ఇక్కడ ఉంది చూసారా, ఈ సర్కిల్ మూవ్ చేయాలనుకున్నా, కాపీ చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకుని మాడిఫైలోకి వెళ్తాము. సో మాడిఫై మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మాడిఫైస్లో. సో ఒక ఆబ్జెక్ట్ని మీరు ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే సో మనం ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మూవ్ దగ్గరికి వెళ్ళంగానే మనకు కర్సర్ పెట్టంగానే మనకు అక్కడ దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు చూసారా, అంటే దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు, మీరు దాని గురించి చదవండి, ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో నా వీడియో లెంత్ అయిపోతుందని మీకు కట్ షార్ట్గా చెప్పేస్తున్నాను. మీరు ఏం చేస్తారు నేను చెప్పాను కదా, సో మూవ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే దాని గురించి మీకు డిస్క్రిప్షన్ ఇస్తుంది. సో చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ గ్రూప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ చేసుకోవడానికి అనమాట. ఫర్ సపోజ్ పిక్చర్ని 2-3 గ్రూప్స్ చేసుకోవడానికి గ్రూప్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూటిలిటీస్, మెజర్ చేసుకోవడానికి, మెజర్మెంట్స్ని మెజర్ చేసుకోవడానికి, రేడియస్ కానీ యాంగిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లిప్ బోర్డ్, పేస్ట్ చేసుకోవడానికి అంటే పిక్చర్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవడానికి ఈ పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. క్లిప్ బోర్డ్ యూజెస్ అది. వ్యూ అంటే బేసిక్ వ్యూ, అంటే వ్యూ అంటే మనకు తెలుసు కదా, ఈ పిక్చర్ ఇప్పుడు ఇదంతా వ్యూ అంటాం అనమాట. వ్యూని ఏమైనా చేంజ్ చేసుకోవడానికి, బేస్ని చేంజ్ చేసుకోవడానికి, డిఫరెంట్గా చేంజ్ చేసుకోవడానికి వ్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్సర్ట్, డిఫరెంట్ బ్లాక్స్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఇదే హోమ్లో కూడా ఉంటుంది. హోమ్ బ్లాక్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసుకోవడానికి అనమాట, అదే ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు, డీటెయిల్గా ఇచ్చారు. ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఇన్సర్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. యానోటేట్, సేమ్ యానోటేట్. ఇక్కడ ఈ యానోటేషన్కి బిగ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. టెక్స్ట్ చేసుకోవడానికి, డైమెన్షన్స్ మెజర్ చేయడానికి మనకి యూజ్ చేస్తాం అనమాట యానోటేషన్. పారామెట్రిక్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఇలాంటి మేనేజ్ డిఫరెంట్ పారామీటర్స్ క్లిక్ చేసుకుని డిఫరెంట్ పారామీటర్స్తో మనం డ్రాయింగ్స్ చేసుకోవడానికి ఈ పారామెట్రిక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. వ్యూ, ఇందాక వ్యూ గురించి చెప్పాను కదా, అవుట్ఫిట్ ఎలా ఉండాలి అని, సేమ్ ఇక్కడ వ్యూ ఆప్షనే. ఇక్కడ కూడా మనకి డిస్ప్లే ఇచ్చారు, కాకపోతే ఇన్ డీటెయిల్గా ఇచ్చారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ మేనేజ్,
డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజెస్ మనకి బేసికల్గా ఈ మేనేజ్, అవుట్పుట్, యాడ్-ఇన్స్ అండ్ కొలాబరేట్, ఎక్స్ప్రెస్ టూల్ మనకి ఎక్కువ యూజ్ చేయమన్నమాట. ఇవన్నీ బ్లాక్స్ అని ఇవన్నీ మనం జస్ట్ డ్రాయింగ్స్ చేసుకుని మనకి ఆ డ్రాయింగ్స్ని పీడిఎఫ్లో చేసుకొని మనకి జీమెయిల్కి కానీ లేకపోతే మీ ల్యాప్టాప్కి కానీ సేవ్ చేసుకుంటాం. కాబట్టి బేసికల్గా ఇక్కడ నుంచి మనం యూజ్ చేయం. మేనేజ్, అవుట్పుట్, యాడ్-ఇన్స్, కొలాబరేట్, ఎక్స్ప్రెస్ టూల్, ఫీచర్ యాప్స్ మనం యూజ్ చేయం. సో మనకు అంత అవసరం లేదు కూడా. నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఈ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదన్నమాట బేసిక్స్. నెక్స్ట్ కమింగ్ టు మీకు ఇక్కడ వ్యూ గురించి మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సౌత్ అని చూసారా, సౌత్ సైడ్ నుంచి చూసుకోవాలనుకుంటే చూసారా చేంజ్ అవుతున్నాయి. సి లైక్ దట్ చేంజ్ చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యాండ్ కూడా చూపిస్తాను. హ్యాండ్ కూడా ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. సో లైక్ దిస్ అనమాట. అక్కడ డబల్ ట్యాప్ చేసి మౌస్ని డబల్ ట్యాప్ చేసి మీరు ఎలా కావాలంటే అలాగ చూసుకోవడానికి అనమాట. సో ఫర్ సపోజ్ నాకు ఇక్కడ పిక్చర్ ఎన్లార్జ్ అయిపోయింది. సో ఇలా సో పైకి చూసుకోవాలనుకుంటే ఇలా నేను చూసుకోవచ్చు అనమాట. చూసుకోవడానికి ఈ కర్సర్ని డిఫరెంట్ టైప్స్ యూజ్ చేయడానికి ఇలా మనం యూజ్ చేస్తాము. ఇది ఆటోక్యాడ్ బేసిక్స్. బేసిక్ మనం ఇలా ఆటోక్యాడ్ నేర్చుకుంటాం. చెప్పాను కదా మీకు టిప్ చెప్పాను కదా నేను. సో డ్రాయింగ్ అనే కాదు, ఫర్ సపోజ్ బ్లాక్ ఉంది, ఇన్సర్ట్ దగ్గరికి వెళ్తాము. మీకు ఆ ఇన్సర్ట్ దగ్గర నుంచి ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే F1 క్లిక్ చేస్తాము. మీరు ప్రతిదీ అలా చదవండి. చదివితేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఆటోక్యాడ్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా అలా చదివితేనే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు నేననే కాదు, మీరు బయట ఎక్కడైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, మీకు ఏం చేయాలనుకున్నా వాళ్ళు అలా చదివిస్తారు. చదివించి సో దాని గురించి మీకు క్లియర్ ఐడియా తీసుకొస్తారు. నెక్స్ట్ ఫంక్షన్ F1 క్లిక్ చేయగానే దాని గురించి మీకు ఇంకా ఐడియా వస్తుంది. అది ఇన్సర్ట్ కమాండ్ అని చూసారా, దాని గురించి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో క్లియర్ ఐడియా రాగానే మీకు ఆటోక్యాడ్ ఎలా యూజ్ చేయాలని వస్తుంది అనమాట. సో మీ డ్రాయింగ్స్ ఇంకా బాగా చేయగలరు, స్పీడ్గా చేయగలరు. సో ప్రతి దాని గురించి చదవండి, చదివి నేర్చుకుంటే మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆటోక్యాడ్ బేసిక్ అయితే. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.